బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ అయితే కొనసాగుతోంది. ఇక 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఈ రోజు ఉదయం 7 గంటలకు తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇక తమిళనాడులోని మొత్తం 38 ఎంపీ స్థానాలకు తొలి విడతలోనే పోలింగ్ నిర్వహిస్తున్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తూ ఉంటే ఈసారి ఎలాగైనా ప్రధాని మోదీని గద్దెదించాలని ఇండియా కూటమి భావిస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో పోరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ రాష్ట్రంలో బీజేపీ సత్తా చాటాలని అనుకుంటోంది. మొదటి దశలో తమిళనాడు 39, ఉత్తరాఖండ్ 5, అరుణాచల్ ప్రదేశ్ 2, మేఘాలయ 2, అండమాన్ మరియు నికోబార్ దీవులు 1, అలాగే మిజోరం 1, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం మరియు లక్షద్వీప్ 1 ఎంపీ స్థానాలతో పాటు రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్లో 8, అలాగే మధ్యప్రదేశ్లో 6, అస్సాం, మహారాష్ట్రలో 5, బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లో 3, అలాగే మణిపూర్లో 2, త్రిపుర, జమ్మూ కాశ్మీర్, అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికైతే పోలింగ్ జరగనుంది. ఇక వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్లో 60 సీట్లు, అలాగే సిక్కింకి సంబంధించి 32 సీట్లలో అసెంబ్లీకైతే ఎన్నికలు జరుగుతాయి. రెడ్డిక మొదటి దశలో అయితే ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. అయితే ఇక్కడ చూసుకుంటే చాలా వరకు అయితే మహిళా ఓటర్లు అయితే ఎక్కువగా ఉన్నట్టు మనకైతే తెలుస్తోంది. ఇక మొదటి విడత బరిలో అయితే 7 కేంద్ర మంత్రులు, అలాగే 2 మాజీ ఎంపీలు సంబంధించి తమిళనాడులో అయితే పోటీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి చెప్పి అందించడానికి మా ప్రతినిధి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అయితే సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు చెప్పండి. మమత, ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ కొద్దిసేపటి క్రితం 7 గంటలకి ప్రారంభమైంది. ఇది 21 రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 102 స్థానాలకు ఈ రోజు ఉదయం 7 గంటలకు తొలి దశ ఎన్నికలు అయితే ప్రారంభమయ్యాయి. అయితే తమిళనాడులో పూర్తి స్థాయిలో 39 ఎంపీ స్థానాలకు తొలి విడతలోనే ఈ యొక్క ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా చూస్తే ఈ రోజు 21 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలతో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి తొలి దశ బరిలో 1625 మంది అభ్యర్థులు ఉన్నారు. అయితే ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు ఈ యొక్క పోలింగ్ సరళి అనేది కొనసాగుతుంది. అయితే తొలి దశలో 16.63 కోట్ల మంది ఈ యొక్క ఓటును వినియోగించుకోనున్నారు. అయితే దీంట్లో 35.67 లక్షలు తొలిసారిగా, అంటే కొత్త ఓటర్లందరూ కూడా ఈసారి తొలిసారిగా ఓట్లు వేయనున్నారు. వీరిలో 20 నుంచి 29 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులు సుమారు కోట్లలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద 8.4 కోట్ల మంది పురుషులు, అలాగే 8.23 కోట్ల మంది స్త్రీలు ఈ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఈసారి బరిలో 7 కేంద్ర మంత్రులు, అలాగే 2 మాజీ సీఎంలు కూడా ఉన్నారు. సెంట్రల్ నుంచి, చెన్నై సెంట్రల్ నుంచి మాజీ గవర్నర్ అయినటువంటి తమిళసై కూడా పోటీలో ఉన్నారు. అయితే మొత్తం మీద చూస్తే ఈ రోజు జరిగేటువంటి తొలి దశ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయి సన్నద్ధం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున పారామిలిటరీ బలగాలను కూడా మోహరించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క ఎన్నికలు సరళి కొనసాగేలాగా కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లను అయితే చేసింది. మమత. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. మొదటి దశలో 16.63 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కునైతే వినియోగించుకోనున్నారు. ఇక ఇందులో 35.67 లక్షల మంది అయితే తొలిసారిగా ఓటు వేయనున్నారు. ఇక 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన 3.51 అలాగే మంది యువ ఓటర్లు, అలాగే 11,371 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కూడా ఉన్నారు. మొత్తం ఓటర్లలో 8.4 కోట్ల మంది పురుషులు, అలాగే 8.23 కోట్ల మంది స్త్రీ ఓటర్లు అయితే ఉన్నారు. ఇక వీరంతా 1625 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. నేటికి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు.
మమతా మొదటి దశ పోలింగ్ సంబంధించి పోలింగ్ ప్రారంభమైంది. మొదటి ఈ లోక్సభ ఎన్నికలు 7 దశల్లో జరగబోతున్న మనకు తెలిసిందే విషయం. దీంట్లో మొదటి దశలో ప్రధానంగా ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ జరగబోతా ఉంది. 102 సంబంధించి ఎంపీ సీట్లలో 21 రాష్ట్రాలు అట్లాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ కూడా ఈ రోజే పోలింగ్ జరగబోతా ఉంది. ప్రధానంగా మనం చూస్తే ఇక్కడ మొదటి దశలో 1625 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వీరిలో పురుషులు 1491 మంది కాగా మహిళలు 134 మంది ఉన్నారు. అట్లాగే ఓటర్స్ మనం చూస్తే ఓటర్స్ దాదాపుగా 16,63,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దీంట్లో పురుషులు 8,40,00,000 మంది, అట్లాగే స్త్రీలు 8,20,00,000 మంది. ఓవరాల్ గా 16,63,00,000 మంది ఓటర్లు ఈసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. వీరితో పాటు థర్డ్ జెండర్ 11,371 మంది వారు కూడా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. వీరిలో తొలిసారి ఓటు హక్కు వచ్చిన వారు 3,50,00,000 మంది ఉన్నారు. ప్రధానంగా మనం చూస్తే దీంట్లో దాదాపుగా పోలింగ్ స్టేషన్లు 1,87,000 పోలింగ్ స్టేషన్లు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దీంట్లో దాదాపుగా 18 లక్షల మంది ఎన్నికల సిబ్బంది ఈ మొదటి దశ ఎన్నికల్లో వాళ్ళు విధులు నిర్వహించబోతున్నారు. దీనికి తోడు 361 మంది పరిశీలకులని ఎన్నికల సంఘం నియమించింది. ఈ ఎన్నికల సంబంధించి మనం పరిశీలిస్తే ఈ మొదటి దశలో దాదాపుగా తమిళనాడులో 39 ఎంపీ సీట్లకు సంబంధించి అన్ని స్థానాల్లో పోలింగ్ జరగబోతా ఉంది. ఈ తమిళనాడుకు సంబంధించి మనం పరిశీలిస్తే తెలంగాణ గవర్నర్ గా పనిచేసిన తమిళసై ఆమెకి చెన్నై సౌత్ నుంచి పోటీ చేస్తుంది. ఆమెకి అక్కడ సీటు కేటాయించడంతో తెలంగాణ గవర్నర్ గా ఆమె రాజీనామా చేసి అక్కడికి వెళ్లి పోటీ చేస్తా ఉంది. అట్లాగే డిఎంకేకి సంబంధించి కనిమొళి ఆమె తూతుకుడి నియోజకవర్గం నుంచి, డి రాజా నీలగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇటు బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఇటు కేంద్ర మంత్రులు సర్బానంద్ సోనోవాల్, అట్లాగే భూపేంద్ర యాదవ్, కిరణ్ రిజిజు ఇట్లాంటి కేంద్ర మంత్రులు కూడా ఈ మొదటి దశలో ఈ దశలో వాళ్ళు అదృష్టం పరిశీలించుకోబోతున్నారు. మొత్తానికి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మమతా. రైట్, థ్యాంక్ యూ వాసు.